అమ్మ నిజం చెప్తున్నా, 'జుబాన్ కేసరి' యాడ్ కన్నా బెస్ట్ యాడ్ ఇంకొకటి ఉండదురా భయ్ అజయ్ దేవగన్ కి. ఎందుకంటే సినిమాలలో ఏం లేదు, కనీసం ఆ 'జుబాన్ కేసరి' యాడ్ అయినా సరే మంచిగా చేసుకుంటే బెస్ట్ కదా అనిపించింది నాకైతే. హలో మూవీతక్స్ ఇందాకే సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ చూసొచ్చిన, దీని బదులు సన్ ఆఫ్ ఇండియా ఇంకోసారి చూసుకున్న బెటర్ అనిపించింది నాకు. అంత దరిద్రము, అంత మైండ్ బెండింగ్, మైండ్ బ్లోయింగ్ ఉంది. ఈ అమ్మాయి ఏం చెప్పాలో కూడా అర్థమైతలే నాకైతే. సింపుల్ స్టోరీ లైన్, అసలు స్టోరీ లైన్ ఎంత దరిద్రంగా ఉంటదంటే, ప్లాట్ లైన్ ఎంత దరిద్రంగా ఉంటదంటే, అజయ్ దేవగన్ డివోర్సీ ఉంటాడు, మృణాల్ ఠాకూర్ కి అది కూడా వాళ్ళు పాకిస్తానీ పంజాబీ వాళ్ళు ఉంటారు. ఆమెకు పెళ్లి చేద్దామని చెప్పి ఒకళ్ళని తీసుకొస్తే వాళ్ళకేమో పాకిస్తానీ నచ్చరు. ఇది ఏందిరా బాబు, ఇది ఎక్కడి కన్ఫ్యూజన్ స్టోరీ రా బాబు, ఇట్లా ఎవడన్నా తీస్తాడా నాకు అర్థం కాదు. అసలు మైండే పని చేస్తలే నాకు. జస్ట్ థియేటర్లో కూర్చున్న 10 నిమిషాలు అంతే, సరే మంచిగా పోతుందిలే అని చూస్తున్నా, కథ మీ స్టోరీ అంతా రాగానే మైండే పని చేయలేదు నాకు. ఇంత ఘోరంగా ఎట్లా తీస్తారు రా అబ్బాయి వీళ్ళు సీక్వెల్ ని కూడా అని చెప్పి అనిపించింది నాకైతే. అసలు ఫస్ట్ అజయ్ దేవగన్ ఈ సీక్వెల్స్ ఇవన్నీ ఆపేయాల ఫస్ట్, అయితేనే నడుస్తాయి. మళ్ళీ దృశ్యం 3 తీస్తున్నాడు, ఎందుకు ఎవడు అడిగిండు అసలు నాకు అర్థం కాదు. అజయ్ దేవగన్ది ఒక్కొక్క స్టెప్స్ ఉంటాయి, సాంగ్స్ లో ఒక్కొక్క స్టెప్ ఉంటుంది, ఇట్లుంటది. ఇంకేంది అది కడియం వేసుకొని ఇట్లా ఇట్లా అదొకటి ఉంటుంది. ఎందుకురా బాబు, డాన్స్ రానప్పుడు నువ్వు చెయ్యకు కదా సప్పుందాక, ఆ సాంగ్స్ అట్లనే పెట్టేస్తే అయిపోతుంది కదా. ఇంకా 500 మంది డాన్సర్స్ ని దింపుతారు, ఎందుకు దింపుతారో అర్థం కాదు ఇప్పటికీ కూడా. మరి ఎందుకు అదంతా ఎవడు అడుగుతున్నారో నాకు అర్థమైతలే ఈ సీక్వెల్స్ గురించి అజయ్ దేవగన్ ని. కానీ చేయడం అయితే చేస్తూనే ఉన్నాడు. ఎవడు అడుగుతున్నాడు, ఎవడు చూస్తున్నాడు కూడా నాకైతే అసలు ఇంత కూడా అనిపిస్తలేదు ఎక్కడ కూడా. మృణాల్ ఠాకూర్ కి ఆ పంజాబీ లాంగ్వేజ్ స్లాంగ్ ఇచ్చిండ్రు, అది ఏ పంజాబ్ నాకు తెలియదు, మహారాష్ట్ర పంజాబా లేకపోతే పంజాబ్ దా లేకపోతే ఏందో నాకు అర్థం కాలేదు. అసలు సెట్టే కాలేదు, విచిత్రంగా చేస్తుంది, లైక్ చప్రి చేస్తుంది అసలు. నాకైతే లిటరలీ హాయ్ నాన్నలో చూసిన హీరోయినేనా మృణాల్ ఠాకూరేనా అని అనిపించింది నాకైతే చూసిన వెంటనే. అస్సలు నచ్చలేదు నాకు మృణాల్ ఠాకూర్ దీంట్లో. అండ్ నాకు ఎక్కువ కామెడీ అనిపించిన పార్ట్స్ ఏవైనా ఉన్నాయంటే దీంట్లో రవి కిషన్ ఉన్నంత సేపు కొంచెం చాలా ఎంగేజింగ్ గా మంచి కామెడీ, హెల్దీ కామెడీ అనేది కనిపిస్తుంది. అదే అజయ్ దేవగన్ ది మృణాల్ ఠాకూర్ ఉంటుంది చూడు, కొన్ని క్రింజీ సీన్స్ ఇంత దరిద్రం అంతే. లిటరలీ నాకు సీట్లకి వెళ్ళిపోవాలనిపించింది. అద్దురా బాబు ఈ సినిమా అద్దు, ఏమద్దు, నీ అమ్మ 250 బొక్కరా బాబా అని అనేసి పోవాలనిపించింది. ఇంకా చెప్పాలంటే ఇంకా పొద్దున్నైతే ఇంకా షో క్యాన్సిల్ అయిపోయింది. ఇక మళ్ళీ ఈ వేరే థియేటర్కి ఊరికి మళ్ళీ చూడాల్సి వచ్చింది ఈ సినిమా. అంత దరిద్రపు కొట్టు సిచ్యువేషన్ లో ఉండే నేను. అది ఎవరు లేకుండా ఆ సినిమాకి నేను ఒక్కడిని తప్ప, ఇంకా పెట్టనన్నారు, నేను కూడా వెళ్ళిపోయినా అక్కడ నుంచి. ఇంకా మ్యూజిక్ అంటారా పెద్దగా ఏం లేదు, ఆ సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి, దానిలో రీమిక్స్ సాంగ్స్ ఉన్నాయి అవి, సో పెద్దగా ఏం లేదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే, పైసలు బాగానే పెట్టిండ్రని చెప్పి అనిపించింది. అండ్ దానికి తగ్గట్టే వీళ్ళు ఖర్చు చేసిండ్రు, మొత్తం గుడిపేసిండ్రు, ప్రొడ్యూసర్కి ఏ లాభం లేకుండా చేసేసిండ్రు అని అనిపించింది నాకు చూసిన వెంటనే. కానీ రవి కిషన్ పోర్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అజయ్ దేవగన్ ఒక బార్డర్ గురించి ఒకటి మాట్లాడతాడు, అక్కడ కొంచెం చిన్న ఇట్లా నవ్వొచ్చింది అంతే తప్పితే ఎక్కడ లేదు అసలు. చాలా చప్రీ ఫిలిం ఇదే, చప్రీస్ కూడా చెప్పేస్తారు మీ అమ్మ చల్లి ఇది మా ఫీలింగ్ కాదురా బాబు, ఇది మేము ఇట్లాంటి పనే చేయం మేము అసలు ఎప్పటికీ అని చెప్పి నేను చెప్తున్నా. అజయ్ దేవగన్ అయితే పక్కా డ్రాప్ చేయాలి ఇట్లాంటివి, ఈ సీక్వెల్స్ అనేవి పని చేయవు. మన తెలుగు స్టేట్స్లో అయితే ఎవ్వరు చూడరు, ఆంధ్ర తెలంగాణలో అయితే ఎవ్వరు చూడరు, సౌత్ ఇండియాలో కూడా ఎవ్వరు చూడడు ఈ సినిమాని, పక్కా చెప్తున్నా. దీని బదులు సన్ ఆఫ్ ఇండియా ఇంకొకసారి ఓటీలో చూసుకోండి బెస్ట్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తగ్. జై హింద్.